హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఆల్వేస్ హ్యాపీగా ఉండండి. మీ చేతుల్లో లేని ప్రాబ్లమ్స్ దేవుడి పైన భారం వేసి వదిలేయండి. ఎంత ట్రై చేయగలుగుతారో అంతవరకు చేయండి. సో, ఇవాల్టి మన వీడియో టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అండి. ప్రెజెంట్ మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేది ఈరోజు వీడియో టాపిక్ అండి. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సపోర్ట్ చేయండి. నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి. ఎంతవరకు ఈ వీడియో రెసొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండండి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది ఉండాలి. సో, యూట్యూబ్ వీడియోస్ అనేది ఫ్రీ రీడింగ్స్ కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. షేర్ కూడా చేయండి. సో దట్ ఇంకొంతమందికి వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఈ సైడ్ మీ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాను. అండ్ ఈ సైడ్ మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాను. సో, మీ కరెంట్ ఫీలింగ్స్ అండి. 7 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. 4 ఆఫ్ కప్స్. సో, మీరేం ఆలోచిస్తున్నారు అంటే, నేను మోసపోయానా? నన్ను మోసం చేశారా నా పర్సన్ అని ఆలోచిస్తున్నారు. అండ్ మీ దగ్గర ఎంత ఎంతమంది మిమ్మల్ని లవ్ చేసే పర్సన్స్ ఉన్నా ఎంతమంది మీ దగ్గర లవ్ చేసే పర్సన్స్ ఉన్నా, మీరు ఆ పర్సన్ లవ్ మిస్ అయ్యారని మీరు చాలా బాధపడుతున్నారిక్కడ. సో, 9 ఆఫ్ పెంటికల్స్. నన్ను వదిలేసి ఎళ్ళిపోయారా నా పర్సన్ అనైతే మీరు ఆలోచిస్తున్నారు. తన లైఫ్ తను చూసుకొని నా నన్ను వదిలేసి ఎళ్ళిపోయారా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్‌తో సో, మీరు తన లవ్‌ని కోల్పోయాను. తన లవ్‌ని పోగొట్టుకున్నాను. మళ్ళీ ఎలా తిరిగి దక్కించుకోవాలి? నా పర్సన్ లవ్ మళ్ళీ నేనెలా తిరిగి దక్కించుకోవాలి? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. చూసారా? మీరు మీ పర్సన్స్ లవ్ కోల్పోయినందుకు మీరు చాలా బాధలో ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఏం చేయాలో గూడా అర్థం గావట్లేదు. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. అందరూ మీ చుట్టూ ఉన్నా సరే మీరు కోల్పోయిన లవ్‌ని తలుచుకొని, మీరు కోల్పోయిన పర్సన్స్‌ని తలుచుకొని, వాళ్ళ మెమోరీస్‌ని తలుచుకుంటూ, మీలో మీరే బాధపడుతున్నారు. సో, మీరైతే మీ పర్సన్స్‌తో ఇలా మంచి హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని, అందరం కలిసి సరదాగా ఉండాలని, మీరు చాలా డ్రీమ్స్ చూసుంటారు మీ పర్సన్స్‌తో. లైక్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని, అంటే రిలేషన్‌లో ఉన్నప్పుడు అనుకుంటారు గదా! జనరల్‌గా ఎవరైనా. సో, అలా మీరు కూడా అనుకున్నారు. ఊహించుకున్నారు మీ పర్సన్‌తో కలిసి మంచి ఫ్యామిలీలా ఊహించుకున్నారు. మ్యారేజ్ చేసుకుందాము ఆ పర్సన్‌ని. హ్యాపీ ఫ్యామిలీలా ఉందాము అనని మీరు అనుకున్నారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టేశారు ఆర్ బ్లాక్‌లో పెట్టేశారు మిమ్మల్ని. బట్ మీకైతే ఈ రిలేషన్‌ని ఎలా అయినా మళ్ళీ గ్రో చెయ్యాలి అని మీరైతే అనుకుంటున్నారు. ఇంత పెయిన్‌లో ఉన్నా సరే మళ్ళీ ఈ పర్సనే నాకు కావాలి. ఈ పర్సన్‌తోనే నేను గ్రో చెయ్యాలి ఈ రిలేషను
అదైతే మీరనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారా అని కూడా బాధపడుతున్నారు. గ్రో చెయ్యాలి అంటున్నారు. మళ్ళీ నన్ను వదిలేసి ఎళ్ళిపోయారా? ఇప్పుడు నా పరిస్థితేంటి? అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. మేమిద్దరం ఇంత ఇంత హ్యాపీ మెమరీస్ స్పెండ్ చేశాము. హ్యాపీ టైమ్స్ ఎంజాయ్ చేశాము. బట్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకున్నాము. బట్ ఎందుకో ఆ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత మంచిగా ఉన్నాం కదా! తనకు కావాల్సినవన్నీ ఇచ్చాను. ఆ! తనకి కావాల్సిన టైము, తనకి కావాల్సినప్పుడు మనీ కూడా నేనిచ్చాను. బట్ స్టిల్ నా పర్సన్ నన్ను వదిలేసి ఎళ్ళిపోయారు అని మీరైతే చాలా బాధపడుతున్నారు. సో, నాకెలా అయినా న్యాయం కావాలి నా పర్సన్‌తో. ఎందుకంటే నేను ఆ పర్సన్‌ని అంత ప్రేమించాను. ఎలాంటి స్వార్థం లేకుండా ఆ పర్సన్‌ని నేను ఇష్టపడ్డాను. హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకున్నాను. మంచి గ్రోత్ కావాలి అనుకున్నాను ఆ పర్సన్‌తో. బట్ నాకెలా అయినా న్యాయం కావాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారీడ్ పీపుల్ అయితే గనక నాకెలా అయినా న్యాయం కావాలి అనే టైప్‌లో మీరు కోర్ట్‌కి కూడా వెళ్ళి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌తో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారని, హ్యాపీగా ఉండగలరని మీరు ఫీల్ అయ్యారు. ఆ పర్సన్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఈ పర్సన్ ఉంటేనే, ఈ పర్సనే నాకు కరెక్ట్ హస్బెండ్ ఆర్ ఎల్స్ ఈ పర్సనే నాకు కరెక్ట్. ఈ పర్సన్ ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను అని మీరు ఫీల్ అయ్యారు. అండ్ మీరు ఈ పర్సన్‌తో చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. పాస్ట్‌లో కూడా మీరు మీ పర్సన్‌తో చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా గ్రోత్ అంతగా ఏమీ లేదని మీరు బాధపడుతున్నారు. ఉండాలా? వెళ్ళిపోవాలా? అసలు ఏంటి నా సిట్యుయేషను? ఏ ఏం చే ఏం చెయ్యాలి? అనైతే మీకు అర్థం కావట్లేదు. వాక్ అవే చేస్తాను అంటున్నారు. ఉండను. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ లేదు. చాలా స్ట్రగుల్ అయ్యాను. అండ్ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. ఆ పర్సన్ అయితే నన్ను పట్టించుకోకుండా నా లైఫ్‌కి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేనైతే ఆ పర్సన్‌కి కావాల్సినవన్నీ ఇచ్చాను. లైక్ టైమ్ ఇచ్చాను, మనీ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కానీ ఆ పర్సన్ మాత్రం తన ఫ్యామిలీ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడా మీ పర్సను, తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆర్ ఎల్స్ మీ పర్సన్ మ్యారీడ్ కాదా? రిలేషనా మీది? సో, ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్ని మీకు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మూవ్ ఆన్ అయిపోవాలా? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, అదర్ రిలేషన్స్ ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. ఎవరికి ఏ ఏ మెసేజెస్ వస్తుందో ఆ మెసేజెస్ మీరు తీసుకోండి. సో, 9 ఆఫ్ స్వర్డ్స్ మీరైతే ఇక్కడ చాలా పెయిన్‌లో ఉన్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. అందుకే మీకు ఏం చెయ్యాలో అర్థం గాక వదిలేసి ఎళ్ళాలి అనుకుంటున్నారు. సో, నైట్ టైమ్స్ మీరు ఆ పర్సన్‌ని తలుచుకొని బాధపడుతున్నారు. ఎందుకిలా జరిగింది అని. అండ్ నైట్ మీరు నిద్ర గూడా పోవట్లేదు ప్రాపర్‌గా. డిప్రెషన్‌లో ఉన్నారు మీరు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏంటి ఇంకా నా రిలేషన్ బ్రేక్ అయిపోయిందా? ద టవర్ కార్డ్‌తో. ఫ్యూచర్ ఏంటి? ఎండ్ అయిపోయిందా? ఇంక ఇంతేనా నా రిలేషను? నా పర్సన్‌తో ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయినట్టేనా? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ ఇటు సైడ్ మీ పర్సన్స్ ఫీలింగ్స్ చూద్దాము. మీరైతే చాలా పెయిన్‌లో ఉన్నారండి. నేను మోసపోయానా? నా పర్సన్ మాటలు విని, నా పర్సన్ నన్ను చీట్ చేశారా? అని మీరు చాలా బాధలో ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు.
అండ్ కోల్పోయిన అతని ప్రేమని తలుచుకుంటూ మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ మీరు అతనితో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. చాలా స్ట్రగుల్స్ అనుభవించారు తన లవ్ కోసం. మీ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. ఏం చెయ్యాలో అర్థం గాక. ఈ రిలేషన్‌లో నేను స్టెబిలిటీ ఇవ్వలేను. నేను కమిట్మెంట్ ఇవ్వలేను అని మీ పర్సన్ అంటున్నారు. వాళ్ళు స్ట్రక్ అయిపోయున్నారు. ఏం చెయ్యాలో అర్థం గాక వాళ్ళు స్ట్రక్ అయిపోయారు. బట్ నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను. నాకు నీ పైన ప్రేముంది. బట్ నేను కమిట్మెంట్ ఇవ్వలేను. నేను ఈ రిలేషన్‌లో నేను స్టెబిలిటీ తీసుకురాలేను అని మీ పర్సన్ అంటున్నారు. నాకు, నాకు నీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుంది. నాకు నీ పైన ప్రేముంది. నాకు నీ పైన ఫీలింగ్స్ ఒస్తున్నాయి. బట్ నేనైతే మాత్రం కమిట్మెంట్ ఇవ్వలేను. ప్రేమైతే ఉంది. కానీ కమిట్మెంట్ ఇవ్వలేను అని అంటున్నారు మీ పర్సన్స్. నాకు నీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుంది. నా మనసులో కూడా. నేను కూడా న్యూ బిగినింగ్ కోసమే ఆలోచిస్తున్నాను. దానికోసం నేను నీ వైపు రావాలి అని కూడా అనుకుంటున్నాను. కానీ నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను. ఈ రిలేషన్‌కి స్టెబిలిటీ మాత్రం ఇవ్వలేను. నువ్వు కోరుకునే ఫ్యామిలీ లైఫ్ కానీ, మ్యారేజ్ లైఫ్ కానీ ఇవ్వలేను అంటున్నారు మీ పర్సన్. నేను మళ్ళీ ఈ రిలేషన్‌ని ఎలా గ్రో చెయ్యాలి అని మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో వచ్చి ఎలా మాట్లాడాలి? ఏం చెయ్యాలి? అని మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. కానీ తను కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. 9 ఆఫ్ వాండ్స్. సో, మీ పర్సన్ కూడా చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు మీకోసం. తనకి చాలా భారంగానే ఉంది. మీ నుంచి దూరంగా ఉండడం మీ పర్సన్‌కి కూడా చాలా భారంగానే ఉంది. బట్ తన ఉద్దేశ్యం ఏంటి? నేను ఈ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వలేను. అది. బట్ మీరు కావాలి మీ పర్సన్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఈ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఫా నాకు ఫీలింగ్స్ ఒస్తున్నాయి. ఫాస్ట్‌గా అది మీ దగ్గరకొచ్చి చెప్పాలి అనుంది. బట్ వస్తే మీరు కమిట్మెంట్ అడుగుతారు. సో, అందుకే ఈ పర్సన్‌కి మీ దగ్గరకొచ్చి తన పెయిన్, తన బాధ మీరు తనకి గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కి కూడా. కానీ తనకి వచ్చి చెప్పాలనుంది. వస్తే మీరు కమిట్మెంట్ అడుగుతారు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ కప్స్. సో, ఇక్కడ 7 ఆఫ్ కప్స్‌తో తన చుట్టూతా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే మీ పర్సన్‌కి గుర్తొస్తున్నారు. మీ ఆలోచనలతోనే ఆ పర్సన్ కూడా బాధపడుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ పర్సన్స్ కూడా. బట్ వచ్చి అడిగితే మీరు కమిట్మెంట్ అంటారు అని ఆ పర్సన్ ఆగిపోతున్నారు. మీ పర్సన్ కూడా రావాలా? వద్దా? అని జగ్గల్ అవుతున్నారు. వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? వస్తే నేను హ్యాపీ ఉంటాను. రాకపోతే తను ఫీల్ అవుతారు. నేను బాధపడతాను. వెళ్ళాలా? వద్దా? ద సన్. వాళ్ళకి ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలనుంది. అందుకే ఇక్కడ జగ్గల్ అవుతున్నారు. చేద్దామా? వద్దా? అని. వాళ్ళకి మీ వైపు వాళ్ళు పాజిటివ్‌గానే ఉన్నారు. మీ వైపు వాళ్ళు పాజిటివ్‌గానే ఉన్నారు. వాళ్ళకి సక్సెస్ చేయాలనే ఉంది. బట్ నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. బట్ తనకి మీ పైన లవ్ ఉంది గానీ అది లెస్. చాలా తక్కువ. ఈ రిలేషన్ సక్సెస్ చెయ్యాలనుంది. మీతో వచ్చి ఫాస్ట్‌గా తన ప్రేమని, తనకొచ్చే ఫీలింగ్స్‌ని మీతో ఎక్స్‌ప్రెస్ చెయ్యాలనుంది. బట్ నా లైఫ్‌లో థర్డ్ పర్సన్స్ ఉన్నారు. బట్ నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్‌ని దాటి నేను మీకోసం రాలేను.
అంటున్నారు మీ పర్సన్. థర్డ్ పర్సన్ ఉండడం వల్లే నేను మీకు కమిట్మెంట్ ఇవ్వలేను. నాకెంత లవ్ ఉన్నా కూడా నా లవ్‌ని హైడ్ చేసుకుంటున్నాను అంటున్నారు మీ పర్సన్. నాకెలా అయినా సరే న్యాయం కావాలి అని మీ పర్సన్ గాడ్‌ని కూడా ప్రే చేస్తున్నారు. నేను, నేను ఆ పర్సన్‌ని నిజంగానే కోరుకున్నాను. ట్రూగానే కోరుకున్నాను. బట్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఈ రిలేషన్‌లో ఉండడం వల్ల నేను మీకు కమిట్మెంట్ ఇవ్వలేను. బట్ నాకున్న లవ్ మాత్రం చాలా, చాలా జెన్యూను. నేను మీ పైన నిజంగానే ఇష్టపడ్డాను అంటున్నారు మీ పర్సన్. మళ్ళీ ఒక ఛాన్స్ కావాలి అంటున్నారు. నా లవ్‌ని నేను మీకు చూపించడానికి మళ్ళీ నాకొక ఛాన్స్ కావాలి అంటున్నారు మీ పర్సన్. బట్ కొంచెం ఈ పర్సన్‌కేంటంటే మెచ్యూరిటీ తక్కువ అని చెప్పాలి. బట్ నాకైతే ప్రేముంది అంటున్నారు మీ పర్సన్. నాకైతే ఫీలింగ్స్ ఒస్తున్నాయి. నాకు మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుంది. బట్ ఏం చేయలేక ఇప్పుడు నేను నా ఫీలింగ్స్‌ని హైడ్ జేసుకుంటున్నాను. నాకు మీ సైడ్ రావాలనే ఉంది. నాకు మీ వైపు యాక్షన్ తీసుకోవాలనే ఉంది. నేను పెయిన్ అనుభవిస్తున్నాను. మిమ్మల్ని దూరమై నేను పెయిన్‌లోనే ఉన్నాను. యాక్షన్ తీసుకోవాలనే ఉంది. బట్ స్టిల్ నేను కమిట్మెంట్ ఇవ్వలేను కాబట్టి నా ఫీలింగ్స్‌ని హైడ్ జేసుకుంటున్నాను. క్వీన్ ఆఫ్ వాండ్స్. మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్. ద చారియట్. ఈ పర్సన్ మీ నుంచి చాలా డిస్టెన్స్‌లో ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీకు దగ్గరలో ఉన్నప్పటికీ మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ కానీ, మెంటల్ డిస్టెన్స్ కానీ ఆర్ ఎల్స్ మీ ఇద్దరు ఎదురెదురుకుండా ఉన్నా కూడా, ఎదురు పడినా కూడా వర్క్ ప్లేస్‌లో కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ ఆర్ ఎల్స్ మీ ఇద్దరు కలిసున్నా కూడా మీ మధ్య మాటలైతే లేవు. డిస్టెన్స్ ఉంది. అన్ని రకాలుగా మీకు ఈ పర్సన్‌తో డిస్టెన్స్ ఉంది. ధైర్యంగా ఒక స్టెప్పేసి వచ్చి మాట్లాడదాము. తన మనసులో ఫీలింగ్స్‌ని మీ దగ్గరకొచ్చి చెప్దాము అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏదైతే అదవుతుంది. నేనైతే ఎళ్లి నా ఫీలింగ్స్‌ని చెప్పాలి. ఎలా అయినా సరే సక్సెస్ కావాలి. నా ఫీలింగ్స్ చెప్పాలి. సక్సెస్ అవ్వాలి అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సక్సెస్ చెయ్యాలి ఈ రిలేషన్‌ని. అండ్ ఆ పర్సన్ మీకు చాలా అట్రాక్షన్ ఉందండి మీకు ఆ పర్సన్‌కి. సో, మీ మాటలంటే మీ మాటలకు కానీ, లేకపోతే మీ మీరు అందంగా కనిపించొచ్చు మీ పర్సన్‌కి. సో, మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంది. అండ్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మేబీ వాళ్ళకి అడిక్షన్స్ కూడా అలవాటయ్యుంటాయి. సో, ఎందుకంటే మీరు ఆ పర్సన్‌కి దూరంగా ఉన్నారు కాబట్టి, ఆ పర్సన్ మీరు గుర్తొచ్చినప్పుడల్లా లైక్ మి మర్చిపోవడానికి లైక్ డ్రింకింగ్ గానీ, స్మోకింగ్ గానీ ఆర్ అదర్ హ్యాబిట్స్ ఏదన్నా ఉంటే, ఆ హ్యాబిట్స్‌కి కూడా మీ పర్సన్ ఇక్కడ అలవాటు పడ్డారు. బట్ నా గ్రోత్ నేను చూసుకుంటాను. నా లైఫ్ నేను చూసుకుంటాను అంటున్నారు. మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌లో ఉన్నారు మీ పర్సన్. మీరు కావాలని ఉంది అంటున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఉందంటున్నారు. రిలేషన్ సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు. మీకు మీ మీ మాటలు ఆ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. మీ మధ్య జరిగిన మొమెంట్స్ అన్నీ మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. సో, దాని నుంచి మర్చిపోవడానికి, డైవర్ట్ అవ్వడానికి తను చాలా అడిక్షన్స్‌కి కూడా అలవాటు పడ్డారు. బట్ మళ్ళీ నా గ్రోత్ నేను చూసుకుంటాను అనైతే అంటున్నారు.
వాళ్ళు 2 అవర్స్ వర్డ్స్‌తో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎటువైపు రావాలి? ఏం చెయ్యాలి? అని వాళ్ళకి అర్థం కావట్లేదు మీ పర్సన్స్‌కి కూడా. ఎటు డిసైడ్ అవ్వాలి అనైతే వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ అయితే మీకు చాలా లాయల్, చాలా జెన్యూన్ పర్సన్. కానీ ఏంటంటే ప్రెజెంట్ తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. మీతో వచ్చి చెప్పలేక తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. మీతో వచ్చి మీతో మాట్లాడాలనుంది ఒకసారి. మీతో మాట్లాడి తను హ్యాపీ అవ్వాలనుంది. మిమ్మల్ని హ్యాపీ చేయాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ మాటలు వినాలనుకుంటున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే మీకు దూరంగా ఉండి వాళ్ళు కూడా పెయిన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీ మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉంది. ద లవర్స్ కార్డ్‌తో. మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈసారి బ్యాలెన్స్ చేద్దాము ఈ రిలేషన్‌ని. ఈక్వల్ బ్యాలెన్స్ చేద్దాము. బిఫోర్ జరిగినట్టుగా కాదు. బ్యాలెన్స్ చేద్దాము అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ మధ్య మనీ కూడా ప్రాబ్లమే ఉంటే, ఆ ప్రాబ్లమ్ కూడా బ్యాలెన్స్ చేద్దాము అంటున్నారు మీ పర్సన్. బ్యాలెన్స్ చేస్తాను అంటున్నారు. సో, బ్యాలెన్స్ చేస్తా అంటున్నారు. మళ్ళీ వెళ్ళిపోతా అంటున్నారు. వాక్ అవేనే చేస్తాను నేను. బ్యాలెన్స్ చెయ్యాలనుంది నేను. కానీ నేను వాక్ అవేనే చేస్తాను అంటున్నారు. ద మూన్ కార్డ్‌తో వీళ్ళు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. అండ్ మీ గురించి బ్యాడ్‌గా చెప్పే పర్సన్స్ ఉన్నారు ఈ పర్సన్స్ చుట్టూ. సో, టాక్సిక్ పీపుల్ ఉన్నారు మీ రిలేషన్‌లో. ఆ టాక్సిక్ పీపుల్ ఉండటం వల్లే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్లారు. తనకి మళ్ళీ మీ దగ్గరకు మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా! మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరకు రావాలి అని మీ పర్సన్స్‌కి ధైర్యం అయితే సరిపోవట్లేదు. కర్మ టైం నడుస్తుంది మీ పర్సన్‌కి. సో, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నా టైం చేంజ్ అయితే బావుండు అని మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా కింగ్ ఆఫ్ స్వర్డ్స్ తను ఆలోచిస్తున్నారు. మీ వైపు రావాలా? వద్దా? అని. వద్దామా? వెళ్ళిపోదామా? అనైతే ఆలోచిస్తున్నారు. వస్తే మళ్ళీ మీరేమంటారు? మీరేం క్వెషన్ చేస్తారు? మీ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అని వాళ్ళే ఆలోచిస్తున్నారు. వచ్చి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. రీయూనియన్ అవ్వాలి. మళ్ళీ మా మధ్య సెలబ్రేషన్స్ ఉండాలి. హ్యాపీ టైమ్ మళ్ళీ మేము స్పెండ్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం చాలా పెయిన్‌గా కూడా ఉంది. వాళ్ళు చాలా పెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీ నుంచి దూరంగా ఉంటూ. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి ఈ రీడింగ్ రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.